ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను, నిజంగా ఈ ట్యాక్స్ అవసరమా? ఈ చర్చ భారతదేశంలో మొదలైంది 2 వారాల క్రితం. అసలు ఎందుకు ఈ చర్చ? శామ్ పెట్రోడా, మీరు ఈయన పేరు వినే ఉంటారు. ఈయన ఈ డిస్కషన్ మళ్ళీ తీసుకొచ్చారు. అమెరికాలో చాలా ఇంట్రెస్టింగ్ ట్యాక్స్ ఉంది, అదే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, బాగా ఆస్తి కూడబెట్టుకుని, ఆ ఆస్తిలో దాదాపు 55% ప్రభుత్వం తీసేసుకుని మిగతావి అతని లీగల్ హెయిర్స్ అంటే వారసులకు ఇస్తుందన్నమాట. అది అమెరికాలో అన్ని చోట్ల లేదు, కొన్ని రాష్ట్రాల్లోనే. ఇలాంటి ట్యాక్స్లు చాలా దేశాల్లో ఉన్నాయి, భారతదేశంలో కూడా తీసుకురావచ్చు కదా అని. అసలు ఈ ట్యాక్స్ ఆలోచన మొదటిసారా? కాదు. భారతదేశంలో 1985 వరకు కూడా ఎస్టేట్ డ్యూటీ పేరుతో ఒక చట్టమే ఉండేది మన దగ్గర. ఆ చట్ట ప్రకారం ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మనం వేసేవాళ్ళం. 1985లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఈ ట్యాక్స్ మనం రద్దు చేసేసాం. అంతకుముందు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేదా ఎస్టేట్ డ్యూటీ అనేది అందరికి ఒకేలా ఉండేది కాదు. చాలా ఎక్కువ ఆస్తి ఉందనుకోండి, 20 కోట్ల ఆస్తి, 30 కోట్ల ఆస్తి అలా ఉన్నప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎంత ఉండేది తెలుసా? ఎస్టేట్ డ్యూటీ 80% కూడా ఉండేదంట. 1,00,000 అలా ఉన్నప్పుడైతే 7.5% అలా ఉండేది. ఇట్లా ఆస్తి పెరిగే కొందికి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా పెరిగిపోతూ వచ్చింది. అయితే 1984-85 ఆ టైంలో 20 కోట్ల ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కలెక్ట్ అయిందంట. కానీ దాని ట్యాక్స్ కలెక్షన్కి అయ్యే ఖర్చు బాగా పెరిగిపోయింది. అంటే రాబడి కన్నా ఖర్చు పెరిగిపోయింది. అదేంటి ట్యాక్స్ కలెక్షన్కి అయ్యే ఖర్చు రాబడి కన్నా ఎలా పెరిగిపోయింది? ఇదే పెద్ద క్వశ్చన్. కోర్టు లిటిగేషన్స్, గవర్నమెంట్ వాదించాల్సి వచ్చేది కోర్టుకి వెళ్ళి. ఆ లిటిగేషన్స్, ఈ ఖర్చు. మ్యాకియావెల్లి ఒక పొలిటికల్ థింకర్ ఉన్నారు, ఒక మాట అంటారనమాట, తండ్రిని చంపిన మనిషి తట్టుకోగలడు, ఓర్చుకోగలడు, క్షమించగలడు. కానీ తండ్రి ఇచ్చిన ప్రాపర్టీ, ఆస్తి లాక్కుంటే మాత్రం ఏ మనిషి క్షమించుడు, పగ పెంచుకుంటాడని చెప్పి. అదే జరిగింది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ విషయంలో కూడా. సో కోర్టులో లిటిగేషన్లు. దాంతో 1985లో మనం భారతదేశంలో ఎస్టేట్ డ్యూటీ, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ రద్దు చేశాం. కానీ గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మీద అప్పుడప్పుడు చర్చకు వస్తూనే ఉందన్నమాట. అలానే 2024లో ఎలక్షన్స్ టైంలో మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇది పొలిటికల్ ఇష్యూస్, అంటే ఒక పక్క కాంగ్రెస్, ఇంకో పక్క బీజేపీ, వాళ్ళ వాదనలో ఒక పక్కన పెట్టేస్తే అసలు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎందుకు? ఇదే పెద్ద క్వశ్చన్. ఏ దేశంలో అయినా సరే వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆర్థిక పరమైన అసమానతలు, సంపద అసమానతలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా రిచ్ పూర్ డివైడ్ బాగా ఎక్కువైపోద్ది. పేదలు నిరాశలో ఉంటారు, ధనికులు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారు. సో ధనికుల సంపద మీద ట్యాక్స్ వేయటం అనమాట. బతికుండగా ట్యాక్స్ వేస్తే దాన్ని వెల్త్ ట్యాక్స్ అంటారు, చనిపోయిన తర్వాత ట్యాక్స్ వేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు. అంటే బతికున్నప్పుడు ట్యాక్సే, చనిపోయినప్పుడు ట్యాక్సే. కొంతమంది అంటారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ చాలా దారుణం, చనిపోయిన తర్వాత కూడా మా ఆస్తి అంటే మేము కష్టపడి సంపాదించుకున్న దానిపైన ట్యాక్స్ కట్టాలని. భారతదేశంలో మీరు గమనిస్తే మనం ఆస్తి కొనుక్కుంటే పన్ను కడతాం, రెవెన్యూ కడతాం అనమాట. అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు దాదాపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని చెప్పి 7.5% మనం ట్యాక్స్ కట్టి డీడీలు తీసి గవర్నమెంట్కి ఇచ్చి, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7-7.5% మనం ట్యాక్స్లు కడుతుంటాం అనమాట. సో ఆస్తి కొనుక్కున్నప్పుడు ట్యాక్స్ కడతాం, సంపాదన చేసినప్పుడు ట్యాక్స్ కడతాం. ఇన్ని కట్టినప్పుడు మళ్ళా మనం చనిపోయిన తర్వాత మన ఆస్తి పైన ట్యాక్స్ ఎందుకు? ఇదే పెద్ద క్వశ్చన్. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్కి ఖచ్చితమైన రెవెన్యూ వస్తుంది. 2, సంపదలో అసమానతలు తగ్గిపోతాయి, ఇంటర్ జనరేషన్ ఈక్విటీ కూడా పెరుగుద్ది. ఒక తరం బాగా సంపాదించి ఇంకో తరం తక్కువ సంపాదన, ఇలా యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ షుడ్ నాట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద చైల్డ్. ఏ ఇంట్లో పుట్టాం, సంపద గల ఇంట్లో పుట్టామా, పేద ఇంట్లో పుట్టామా అనేది మన అదృష్టం దురదృష్టం రాసి ఉండకూడదు అని చెప్పి కూడా అంటుంటారు. సో ఈ విధంగా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వల్ల కాస్త సమానత్వం వస్తుంది. కానీ 1985లో దీని మీద పెద్ద వాదన జరిగింది. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వల్ల ఎటువంటి అసమానతలు తగ్గలేదు, సమానత్వం పెరగలేదని. సో ఏ దేశాల్లో అయితే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది అని చెప్తున్నారో ఆ దేశాల్లో కూడా అసమానతలు తగ్గలేదని చెప్పి చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకి జపాన్లో 55% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది, సౌత్ కొరియాలో 50% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది, ఫ్రాన్స్లో 45% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది, యూకేలో 40%, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో 40% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది. ఇన్ని ట్యాక్సెస్ ఉన్నా సరే ఈ దేశాల్లో పెద్దగా ఆర్థిక పరమైన అసమానతలు, ఈక్వాలిటీ ఏం పెద్దగా రాలేదు. సో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వల్ల పెద్దగా మార్పు జరగదు అంటారు. కానీ భారతదేశంలో అసమానతలు చాలా ఎక్కువ. ఉదాహరణకి భారతదేశంలో టాప్ 1% ఎవరైతే ఎగువ 1% ఉన్నారో వాళ్ళు 22% వెల్త్ వాళ్ళ చేతిలోనే ఉంది. అయితే భారతదేశంలో టాప్ 1% ఇండివిజువల్స్ చూసుకుంటే బాగా ఉన్న వాళ్ళలో
టాప్ అంటే మొత్తం భారతదేశ జనాభాలో ఉన్న వాళ్ళు చూసుకుంటే కనుక టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ 92 lakh మంది ఉన్నారు. 92 లక్షల మంది వ్యక్తులు ఉన్నారనమాట. వీళ్ళ దగ్గర 499 లక్షల కోట్ల సంపద ఉంది. 499 lakh crores. వీళ్ళ పైన 2% యాన్యువల్ వెల్త్ ట్యాక్స్ వేసినా, కానీ యావరేజ్గా 2% యాన్యువల్ వెల్త్ ట్యాక్స్ వేసినా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వార్షికంగా 12 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అనమాట. సో వెల్త్ ట్యాక్స్ వేయాలి, దాంతోపాటు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయాలని చెప్పి కొత్త వాదన వస్తుంది. సో ఒకవేళ కనుక ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేశారనుకుందాం, ఉదాహరణకి భారతదేశంలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులకి వాళ్ళ ఆస్తి వెళ్ళేటప్పుడు ఇంత ఒక %, 20%, 30%, 40% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేస్తున్నారు అనుకుందాం, వారసత్వ పన్ను వేస్తున్నారు అనుకుందాం. వేసినప్పుడు ఇలాంటి పన్ను తీసుకొస్తే దేశంలో ఏం జరుగుతుంది? ఒకటి, హార్డ్ వర్క్ ఇన్సెంటివ్ తగ్గిపోతుంది, కష్టపడి ఆస్తులు కూడబెడదాం అనే ఆలోచన పోతుంది. ఇన్నోవేషన్ చేసి బాగా వెల్త్ సంపాదిద్దాం, మా తర్వాత ఎవరికి ఇస్తాం అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. అంతకు మించి అన్నిటికన్నా మించి కన్జంప్షన్ పెరుగుద్ది. కూడబట్టి ఎవరికి వస్తుందో గవర్నమెంట్ లాక్కుంటుంది కదా, ఇప్పుడే మనం అనుభవించేద్దాం అని చెప్పి దిల్ పర్చేస్ గూడ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్. ఏదైతే చూపించుకుంటారో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేస్తారు బాగా ఎక్కువ సంపాదించే వాళ్ళు. సో ఎప్పుడైనా ప్రైవేట్ ప్రాపర్టీ అర్థమే ఆస్తి కూడబెట్టుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వటం. గవర్నమెంటే సగం ఆస్తి లాగేసుకుంటుంది అన్నప్పుడు ఎందుకు కష్టపడతారు, ఎందుకు కూడబెడతారు? ఉన్న ఆస్తి కాస్త ఏమైనా సంపాదించినా ఖర్చు పెడతారు అనమాట. సో ఇదంత మంచి ఐడియా కాదు. దీనివల్ల రిగ్రెసివ్ ఐడియాస్ వస్తే సమాజంలో సమాజం బాగుపడదు, సమాజం ఇంకా వేరే వాటిలో వ్యసనాలు పడుద్ది, బినామీలు తయారవుతారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఓవరాల్గా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ భారతదేశంలో మంచిగా చేయడానికి చర్చ అయితే కొంతవరకు మంచిదే. అంటే 50%, 40% కాకుండా కొంతవరకు మంచిదే. అలా అని బతుకున్నప్పుడు ట్యాక్సే, చనిపోయిన తర్వాత ట్యాక్సే, ట్యాక్స్ చనిపోయిన తర్వాత వెంటాడుద్దని అనుకున్నప్పుడు ప్రజలు భయభ్రాంతులతో ఉంటారు. ఎక్కువ బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ సంపద తీసుకెళ్లి ఇతర దేశాల్లో స్టాష్ చేస్తారు. అంటే ట్యాక్స్ హ్యావెన్స్లో పెట్టుబడి పెడతారు. అక్కడ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇప్పటికీ ఆల్రెడీ చూసాము, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చాలా మంది బయట తీసుకెళ్లి పెట్టుబడి పెడతారు. అలాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్లు ఏమని పెడితే ఆస్తులు ఇక్కడ కొనుక్కుండా దుబాయ్లో కొంటారు, పిల్లలకి ఇక్కడ కొనుక్కుండా సింగపూర్లో కొంటారు. అప్పుడు ఎవరు వచ్చి పట్టుకుంటారు అక్కడికి? ఇలాంటి ఆలోచన కూడా స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రభుత్వం ప్రతి ఆలోచన, ప్రతి చర్చ వచ్చినప్పుడు దాని మీద సవాళ్ళు కూడా చూసుకుని సరే బ్యాలెన్స్గా వ్యవహరించాలి.